తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు కంటే సీనియర్లున్నారు. ఈ తరం వారికి తెలియదు కానీ ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు యనమల, గోరంట్ల బుచ్చయ్య చౌదరి వంటి వాళ్ళు టీడీపీ తరపున పోటీ చేశారు. కానీ చంద్రబాబు అప్పట్లో కాంగ్రెస్ తరపున పోటీ చేశారు. ఆ తర్వాత టీడీపీలోకి వచ్చారు. అంటే చంద్రబాబు కంటే సీనియర్లున్నారన్నమాట. వారిలో ఒకరు యనమల. అలాంటి అత్యంత సీనియర్ నేతల్లో ఒకరిగా గుర్తింపు ఉన్న యనమల రామకృష్ణుడి శకాన్ని చంద్రబాబు ముగించేశారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఎమ్మెల్సీ పదవీ కాలం ముగియటంతో మరొకసారి కొనసాగింపు ఉంటుందని ఆయన భావించారు. కానీ చంద్రబాబు ఆయన పేరుని పరిగణలోకి తీసుకోలేదు. టీడీపీకి దక్కిన 3 స్థానాల్లో 2 బీసీలకి కేటాయించినా వారిలో యనమల పేరు మాత్రం లేదు. బీటీ నాయుడు, బీద రవిచంద్రలను 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఎంపిక చేశారు చంద్రబాబు. దాంతో 1982 నుండి ఇప్పటి వరకు ఏదో ఒక పదవిలో కొనసాగుతూ వస్తోన్న యనమల రామకృష్ణుడు ఇలా ఏ పదవి లేకుండా ఉండటం ఇదే తొలిసారి. అశోక్ గజపతిరాజు, రామకృష్ణుడు, కళా వెంకట్రావు, షరీఫ్, సోమిరెడ్డి లాంటి వారు ఇప్పటికీ పార్టీలో కొనసాగుతున్న అతి కొద్ది మంది పాతకాలం లీడర్లలో యనమల ఒకరు. మంత్రిగా, స్పీకర్గా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా అనేక కీలక పదవులు నిర్వహించారు. 73 ఏళ్ల వయసులోనూ యాక్టివ్ గానే ఉంటున్నారు. అయితే పార్టీలో యువతను ప్రోత్సహించాలనే కొత్త ఫార్ములాను టీడీపీ ఈ మధ్య ఆచరణలో పెడుతోంది. దాని కారణంగా యనమల లాంటి సీనియర్లను పక్కన పెడుతున్నారు అనే ప్రచారం పార్టీలోనే అంతర్గతంగా సాగుతోంది. యనమల కుమార్తె దివ్య ప్రస్తుతం తుని శాసనసభ్యురాలిగా ఉన్నారు. 1983 నుండి 2004 వరకు 6 సార్లు ఎమ్మెల్యేగా యనమల రామకృష్ణుడు గెలిచిన నియోజకవర్గం అది. 2009లో తొలిసారి ఓటమి చెందిన ఆయనకు కీలక పదవులు ఇచ్చి టీడీపీ గౌరవించింది. ఈసారి మాత్రం ఎమ్మెల్సీ స్థానంలో ఆయనను కొనసాగించకపోవడంతో పొలిటికల్ గా యనమల కెరియర్ కు చెక్ పడినట్టే అని ప్రచారం మొదలైంది. పొలిటికల్ గా ఎప్పుడూ గుంభనంగా ఉండే యనమల రామకృష్ణుడు ఇటీవల 2 విషయాల్లో మాత్రం పార్టీపై తన అసంతృప్తిని బాహాటంగానే ప్రకటించారు. ఒకటి, రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో తన అసహనాన్ని వ్యక్తం చేశారు. బీసీ కోటాలో ఆయన ఆ పదవి ఆశించారు. దక్కకపోయేసరికి కొంత అసంతృప్తికి లోనై అధ్యక్షుడికి లేఖ రాశారు. రెండోది, కాకినాడ సెస్ విషయంలో ఈ విధానం పైన తన అసంతృప్తిని వెళ్లగక్కారు. ఇవి నిజానికి అంతర్గతంగా జరగాల్సిన విషయాలు. ఈ 2 సంఘటనలు పార్టీలోని యువ నాయకత్వానికి యనమలకు మధ్య గ్యాప్ ని తెచ్చాయి. మరి ఇప్పుడు ఆయన తన కుమార్తె, అల్లుడికి పదవులు ఉన్నాయి కదా అని సైలెంట్ గా ఉంటారా, లేకపోతే తనదైన రాజకీయం ప్రారంభిస్తారా అన్నది ఆసక్తికరం. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.